గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024 సంబంధించి కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో తమ్నైల్లో చూపిస్తున్నట్టు ఈ డౌట్స్ అయితే చాలా మంది నన్ను అయితే అడుగుతున్నారనమాట. ఒకసారి దానిపైన వీడియో చేయండి, మా అందరికీ ఒక క్లారిటీ వస్తుందని అయితే. సో అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఉంటారా ఉండరు అనేది అయితే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ క్వశ్చన్ చాలా మంది అయితే అడిగారు, ఎలిజిబుల్ ఉంటారా ఉండరా. అట్లానే ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టొచ్చా లేదంటే పెట్టకూడదా అనేది కూడా అయితే అడుగుతున్నారు. అది అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కానీ మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇది నా నుంచి వచ్చే ఒకే ఒక్క రిక్వెస్ట్ మీకు, ఎందుకంటే మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది. సో ఈ టైంలో కూడా మీరు నాకు సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. ఓకేనా, మీకోసం నేను వీడియోస్ చేస్తున్నా, అట్లీస్ట్ నా కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేరా? ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు నాకు. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఉంటారా? ఎస్ అండి. ఫస్ట్ కౌన్సిలింగ్లో నీకు ఏ యూనివర్సిటీలో వచ్చినా సరే, ఏ కాలేజీలో వచ్చినా సరే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. దానిలో ఎటువంటి డోకా లేదు. సో మీరు తప్పకుండా మీరు సెకండ్ కౌన్సిలింగ్కి మళ్ళీ పెట్టుకోవచ్చు ఎవరైనా సరే. సో మీకు రెగ్యులర్లో వచ్చిన, సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన, సెల్ఫ్ సపోర్టింగ్లో వచ్చిన, యూనివర్సిటీస్లో వచ్చిన, గవర్నమెంట్ కాలేజీలో వచ్చిన, ప్రైవేట్ కాలేజీలో వచ్చినా సరే మీరైతే సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీరు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ లేరు అన్నారంటే మాత్రం ఎవరైనా సరే అది నమ్మొద్దు. సో మీరు పక్కా ఎలిజిబుల్ అయితే ఉంటారు, అదైతే గుర్తుపెట్టుకుని. అట్లానే ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టే వెబ్ ఆప్షన్స్ మళ్ళీ పెట్టవచ్చా? ఇప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ ఒక యూనివర్సిటీ పెట్టుకున్నారు, ఒక 5-6 యూనివర్సిటీస్ పెట్టుకున్నారు, బట్ మీకు నచ్చిన యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఓకేనా, అండ్ మీరు సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. వన్ సెకండ్ కౌన్సిలింగ్ రిలీజ్ అయింది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టవచ్చా, లేదంటే ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ ఏం అవసరం లేదండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొత్తగా వేరే వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేయని కొన్ని కాలేజెస్ కూడా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఎటువంటి ప్రాబ్లం లేదండి. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే కాదు, అసలు మీరు కొత్తగా ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. సో అన్లిమిటెడ్గా మీరు కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు ఈ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా. ఓకేనా, అట్లానే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అవుతుందా అవ్వదా ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ వెయిట్ చేసే వాళ్ళకి అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. ఓకేనా, సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, బట్ ఈ సీట్ హోల్డ్లో పెట్టడానికి అయితే ఇక్కడ జాయిన్ అవుతున్నాం. ఒకవేళ మాకు సెకండ్ కౌన్సిలింగ్ అని సీట్ వచ్చినట్లయితే మా మనీ టీసీ అనేది బ్యాక్ ఇస్తారా లేదంటే అయితే ఒకసారి అయితే మీరు కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళ దగ్గర. వన్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా సరే, యూనివర్సిటీలో జాయిన్ అయినా సరే, ఇదైతే ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ సరే, యూనివర్సిటీస్ మనీ అయితే బ్యాక్ రాదు, టీసీ అయితే ఇస్తామని అలా ఉండొచ్చు. సో అందుకనే చెప్తున్నా, ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో రేపు డేట్ ఉంది, అట్లానే 10th వరకు మనకి టైం ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా ఎవరైనా సరే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి వీడియో చూసి ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా, దాన్ని బట్టి అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఈరోజు లైవ్కి అయితే వస్తాను, లైవ్లో కూడా నన్ను అయితే అడగొచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.